మీద బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఒకవేళ నువ్వు ఏనాడు బైబిల్ గ్రంథం చదవకుండా ఒకవేళ దేవుడి యొక్క రాకడ వచ్చేసింది అనుకో, నువ్వు బైబిల్ గ్రంథం చదవకుండా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు లెక్క చెప్పాలి. తీర్పు దినములో న్యాయస్థానంలో దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. ఒకవేళ నువ్వు ఆయన రాకడకు ముందే నువ్వు చనిపోయావు అనుకో చదువుకోకుండా బైబిల్ గ్రంథం, అప్పుడు దేవుడి దగ్గర కూడా ఆయన రాకడ వచ్చినప్పుడు తర్వాత అయినా దేవుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడే రావచ్చు, ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన కోడి కుయ్యకు ముందే దొంగ వల్ల వస్తాడో, మిట్ట మధ్యాహ్నం వస్తాడో, ఏ జాము వస్తాడో, కోడి కుయ్యకు మునుపు వస్తాడో, ఇప్పుడేమో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వచ్చిచున్నవాడు ఆలస్యం చేయక మరి త్వరగా వచ్చిన అన్నాడు. ఈ గ్రంథాన్ని మనము నిర్లక్ష్యం చేయకుండా దేవుడు వచ్చేదాకా ఆయన రాకడ ఎంత దగ్గరగా ఉన్నదో మనం కూడా ఆయనకి అంత దగ్గరగా ఉండి దేవుని గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తూ అర్థం చేసుకుంటూ మనం చదువుకోవాలి. అనేకమైన విషయాలు